విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ 11వ డివిజన్ అధ్యక్షురాలు పాశం సుజాత ఆధ్వర్యంలో డివిజన్ నాయకులు మరియు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు పాల్గొని డివిజన్ సమస్యపై మరియు రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ అధ్యక్షులు వఠాల హరిప్రసాద్, 13వ డివిజన్ అధ్యక్షులు రామాయణపు కోటి, 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్ మరియు 7వ డివిజన్ ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, వీర మహిళ రాజేశ్వరి, 11వ డివిజన్ వీర మహిళలు నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది. పెట్టలేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఒక కులం కోసం ఏ రాజకీయ నాయకుడు పెట్టడు. అది మనం గమనించండి. ఎందుకంటే ఎక్కువ మంది ఒక వర్గం చెందిన వాళ్ళు ఉంటారు, కాదంటలేదు. కానీ మనతో పాటు పుట్టిన కులాలందరూ కూడా కలుపుకొని రేపు రాజ్యాధికారం కోసం మనం కష్టపడితే మనతో పాటు పుట్టిన వాళ్ళందరూ కూడా అన్ని కులాలకి సమన్వయం చేసే మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే డివిజన్ కమిటీ వాళ్ళు ఉన్న ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఏంటంటే, మీ స్థాయిలో మీరు పార్టీకి ఎంతసేపు ఎంత టైంని కేటాయిస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం వేస్ట్ టైం ఫోన్ చూసే టైం కానీ, లేదంటే మనం టీవీ చూసే టైం కానీ మనం జనసేన పార్టీ కానీ కేటాయించగలిగితే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇంకా 100 సంవత్సరాలు కూడా ఇలాంటి వ్యక్తి పుడతాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన భావజాలం కానీ, ఆయన ఆలోచన విధానం కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి కోసం మనం ఏదో ఆయన ర్యాలీకి వెళ్ళో ఆయన సినిమా చూసో ఆనందం పొందే కన్నా కూడా ఆయన లాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఒక అసెంబ్లీకి పంపిస్తే, ఒక ముఖ్యమంత్రి కానీ చేయగలిగితే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారిద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సామాన్యుని నాలాంటి వ్యక్తినే ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్ర కార్యదర్శి చేసిన వ్యక్తి రాష్ట్రానికి మరి ఇలాంటి వ్యక్తులు ఉండాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనమందరం కూడా మీ డివిజన్ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమెతో మనం కలిసి పనిచేస్తూ మనం సలహా సూచనలు ఇస్తూ మనం పార్టీ గైడెన్స్ ఏంటని తీసుకొని మనమందరం కూడా కలిసి ముందుకెళ్తే పార్టీ బాగుంటుంది. ఎందుకంటే మన వాళ్ళు అడిగేది ఏంటంటే, టీడీపీతో ఎలా వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా కమిటీలు ఉన్నాయి, డివిజన్ కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీలు ఉన్నాయి. కాబట్టి ఈ డివిజన్ కమిటీలు మనం కూడా యాక్టివ్గా ఉంది. వాళ్ళతో పాటు మనం ఏ కార్యక్రమం చేసినా టీడీపీ జనసేన కలిసే చేస్తాయి. డివిజన్ స్థాయిలో టీడీపీ డివిజన్ స్థాయిలో ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు, మన జనసేన పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే ఒక 30 మంది మనం కమిటీలు వేసుకుంటే అందరికీ 30 మందికి అటెండ్ అవ్వడం ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి, పనులు ఉంటాయి. కాబట్టి మినిమం ఒక 10-15 మంది అన్న ఏదైనా కార్యక్రమం చేస్తే రండి. అదేవిధంగా ఏదైనా జనసేన పార్టీ కార్యక్రమం చేస్తే మాత్రం మీతో పాటు మినిమం ఒక 5-4 తీసుకొస్తే